గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కేసీఆర్ కథన గర్జన, గులాబీ జెండాయే తెలంగాణకు రక్ష, కాంగ్రెస్ బీజేపీలకు అల్టిమేటం జారీ, కరీంనగర్ గడ్డ నుంచి ఉద్వేగ ప్రసంగం, దద్దమ్మ ప్రభుత్వం చేతగాని పాలన అంటూ విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అదేం భాష, ఇదేం గోస, ప్రజల్ని గాలి కొదిలి శాపనార్థాల మానవ బాంబులు, మెడలో పేగులు, సీఎం మాట్లాడే భాషేనా ఇది? మళ్ళా మోసపోవద్దు, కాంగ్రెస్కు కర్రు గాల్చి సురుకు పెట్టాలి అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎట్లాంటి తెలంగాణ ఎట్లయిపోయా, 3 నెలల్లోనే ఆగం చేసిండ్రు. కేసీఆర్ పక్కకు జరగంగానే కరెంటు నీళ్లు కట్కేసినట్టే బంద్ అవుతాయా? రైతుల బాధ చూస్తుంటే కళ్ళ నీళ్లు వస్తున్నా, ఇదా కాంగ్రెస్ పాలన? తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టిండ్రు, ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు. నవోదయ మెడికల్ కాలేజీ ఒక్కటి ఇయ్యని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? కరీంనగర్ కథనబేరి సభలో నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రజలే కాంగ్రెస్ గేట్లు బద్దలు కొడతారు, కేసీఆర్ సీఎంగా ఉంటే కరువు వచ్చేది కాదు. ఇవాళకి కాళేశ్వరంలో 4000 క్యూసెక్ల నీటి లభ్యత ఉంది అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్కు బండి సంజయ్ ఏం తెచ్చాడు? 1000 కోట్లతో కరీంనగర్ స్మార్ట్ సిటీని సాధించా, 106 సార్లు పార్లమెంట్లో మాట్లాడా. కథనబేరిలో మాజీ ఎంపీ వినోద్ కుమార్. సాగునీళ్ల కోసం రైతుల ధర్నా, నీళ్లివ్వకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం. బీఆర్ఎస్ పిలుపుతో హైవేపై ధర్నా, కనికరం లేని సర్కారుపై కన్నెర్ర. రైతులకు క్షమాపణలు చెబుతున్నా, సాగునీరు అందించడంలో జాప్యానికి బాధ్యత వహిస్తున్నా. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రకటన. హర్యానా కొత్త సీఎంగా షైనీ. కొత్తగా 16 కార్పొరేషన్లు, త్వరలో అర్హులకు తెల్ల రేషన్ కార్డులు, 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు. డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేన్స్ గుడ్ బై, 2500 కోట్ల పెట్టుబడి గుజరాత్కు, నిరుడు ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైన సంస్థ. తాజాగా తెలంగాణను వీడాలని నిర్ణయం. 3 నెలల కిందట చెన్నైకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెళ్ళింది. ఇప్పుడు అదే బాటలో కేన్స్ సెమీకాన్. ఆ విషయం నాకు తెలియదు అంటూ జయేష్ రంజన్ వ్యాఖ్యానిస్తున్నారు. పరిశ్రమ తరలి వెళ్లడంపైన కేటీఆర్ ఆందోళన. ఇక్కడే ఉండేలా చూడాలని సర్కారుకు విజ్ఞప్తి. మహిళల భద్రత కోసం టీ సేఫ్ ప్రత్యేక యాప్ను ప్రారంభించారు సీఎం. 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తామంటూ సీఎం వ్యాఖ్యానించారు. మహాలక్ష్మి పథకంతో లాభాల్లో ఆర్టీసీ, పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఉపాధి లేక ఊపిరి వదిలిన నేతన్న, సిరిసిల్లలో నేత కార్మికుడి బలవన్మరణం. 3 నెలలుగా కరువైన ఉపాధి ఆదుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించాలి, డిఈడి బీఈడి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ. మోడల్ టీచర్లకు జీతాలే పడలేదు, 11 రోజులు గడిచినా అందని వేతనాలు. హర్యానా కొత్త సీఎంగా షైనీ అని వార్త చూస్తున్నాం. నీటి కోసం నిలువెత్తు నిరసనలు, నీటి సంక్షోభంపైన తీవ్రమైన నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా అక్కడ బెంగళూరులో భారీ సంఖ్యలో ర్యాలీ తీశారు ఖాళీ బిందెలతో. ఈసీకి ఎన్నికల బాండ్ల వివరాలు. సిఏఏకు పోర్టల్ అని మరొక వార్త చూస్తున్నాం, ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ టుడే. స్టాప్ బ్లేమింగ్, స్టార్ట్ వర్కింగ్. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు along with party candidate from Karimnagar Lok Sabha constituency B. Vinod Kumar at the Kadanaberry public meeting held at the SRR College grounds, Karimnagar. A section of the crowd from the venue. Judicial panels to probe Kaleshwaram and power plants. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి టీ న్యూస్.